తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడు? తెలంగాణను తీసుకొచ్చి 10 సంవత్సరంలో భారతదేశంలో నెంబర్ 1గా చేసినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని అనుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది భావం కాదు. అసలు సీఎంకు ఎలాంటి అర్హత కూడా లేదు మాట్లాడడానికి. 4.5 కోట్ల ప్రజల ఆత్మాభిమానం దెబ్బతీసిండు సీఎం. ఇటువంటి పనులు చేస్తే అసలు 4 ఏళ్ళు కాదు కానీ ఒక 2-3 ఏళ్ళనే తరిమి కొడతాం. ప్రజల తరిమి కోసం ఏడుకొచ్చినా ఇప్పుడు తరిమి కొడుతున్నారు. సీఎం అని ముచ్చట్లేదు, ఏదో పోలీసుల్లో పెట్టుకొని రాజ్యం చేస్తే అది ఎంతవరకు సమాజం? ఏదో నిజాం పరిపాలన చేస్తున్నాడు కానీ ప్రజల ఆత్మాభిమానాల గురించి ఆలోచిస్తలేడు. ఆయనకు వేరే మార్గం లేదు. నోరు వాడేసుకోవాలి, పని చేసుకోవాలి. అంతేగాని పని చేసిన ఇప్పటి 10 ఏళ్ళలో ఒక్క రోజు కూడా కరెంట్ లేదు, ఒక్క రోజు కూడా వాటర్ ప్రాబ్లం లేదు. ఊర్లో తెస్తున్నారు, వాళ్ళకు ఎంత తెలుస్తుంది. ఓ రైతు బంధు లేదు, ఏం లేదని గ్యారెంటీలు ఏడాలు పెడతాడు పోతున్నారు. అసలు కామన్ సెన్స్ ఆలోచన. అసలు ఇటువంటి రేవంత్ రెడ్డి ఇటువంటి సీఎం అయితే కూడా కానీ ఏదో కుక్కకు బెల్లం దొరికినట్టు కుక్క ఏదో అంటారు కదా, కోతికి బెల్లం చేస్తున్నాడు. అది ఏందో సీఎం పరిపాలన, ఎందుకు సీఎం ఒక పద్ధతి లేదు, పాడలేదు ఇక్కడ తప్ప ఎటువంటి